ఆంధ్రులు అనేవారు యుద్ధం చేశారు. ఇక్కడ మహాభారత యుద్ధంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. చాణూరుడు అని పేరు పెట్టారు. చాణూరుడు అనేవాడు ఆంధ్రుడు. ఆయన కృష్ణునితో వ్యతిరేకంగా ఉండేవాడు. సో ఆ కృష్ణుడు చాణూరుని చంపేస్తాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ మొదలైనటువంటి ఆంధ్రుల సంస్కృతి వేల సంవత్సరాలుగా కొనసాగుతూ నేటికి ఆంధ్రులు నిలబడి ఉన్నాం. రైట్. అదేవిధంగా ఇంకా ఈ నవీన భారతదేశంలో వచ్చేసరికి తెలుగు అనే భాష హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాషగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలంలో తెలుగు మాట్లాడే భాషగా గణనీయంగా తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ తెలుగు స్థానాన్ని మరాఠీ లేదా బెంగాల్ ఆక్రమిస్తుంది. కాబట్టి తెలుగు అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి తెలుగు అనేది ఒక పెద్ద జాతి కాబట్టి, గొప్ప జాతి కాబట్టి వీరందరికీ రాష్ట్రం కావాలని మొదటి నుంచి ఈ స్వతంత్ర సంగ్రామ కార్యక్రమాల కాలంలో కూడా అనేక ప్రయత్నాలు జరిగినాయి. కానీ అది ఒక కార్యరూపం దాల్చలేదు. వాటి మనం మొదట ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేవాళ్ళం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అంటే ఆంధ్ర, తమిళనాడు, సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక రాష్ట్రం. సో ఇవన్నీ కలిసి ఉమ్మడి మద్రాసు ప్రావిన్స్ అనేవాళ్ళు. ఈ మద్రాసు ప్రావిన్స్లో మనం భాగంగా ఉండేది. అప్పుడు ఉండే అసెంబ్లీలో ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే అక్కడ ఉండే అసెంబ్లీలో తమిళ్లో జరిగేవన్నీ కార్యక్రమాలు. అంటే ఇప్పుడు అసెంబ్లీ మనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏ విధంగా ఉండేది, అప్పుడు అసెంబ్లీ మద్రాసు అసెంబ్లీ ఉండేది. ఆ అసెంబ్లీలో తెలుగు ఉండేవాళ్ళు, బట్ డామినేటెడ్ బై తమిళ్. కాబట్టి మన యొక్క వాయిస్ అనేది సరిగా వినిపించేది కాదు. అంటే మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమైనా అక్కడ చర్చించాలి అంటే అక్కడ వినేవాళ్ళంతా తమిళ్. కాబట్టి మన యొక్క వాదన అంత బలంగా వినిపించేది కాదు. అదే సమయంలో తెలంగాణ సపరేట్గా ఉండేది. సో సార్ గారు చెప్పినట్టు 53లో ఈ పొట్టి శ్రీరామ్ గారు తన యొక్క ఆత్మార్పణం వల్ల మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. సో ఆంధ్ర రాష్ట్రం వేరే, ఆంధ్రప్రదేశ్ వేరే. 53 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రత్యేక. అంటే ఈ మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని విడగొట్టి, అంటే అప్పటికి కొన్ని ప్రాంతాలు మన గురించి విడిపోయినాయి. ఇప్పుడు బళ్ళారి రాష్ట్రం, బళ్ళారి జిల్లా ఉంది. బళ్ళారి వాజ్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర. బళ్ళారి, ఆదోని అనేది ఇంతకుముందు గతంలో కర్ణాటకలో భాగంగా ఉండేది. అట్లా కొన్ని మార్పులు జరిగాయి అన్నమాట. అదేవిధంగా రాయదుర్గం అనేది ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ బళ్ళారి డిస్ట్రిక్ట్, అంటే కర్ణాటకలో ఉండేది ఆ ప్రాంతం. సో ఈ విధంగా అనేక మార్పులు చేర్పులు జరిగి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత సార్ చెప్పినట్టు 56 నవంబర్ 1న తెలంగాణ, ఆంధ్ర కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ అనేది 56 నుంచి 2014, అంటే దాదాపు 58 సంవత్సరాలు తర్వాత వాళ్ళు తెలంగాణ వాళ్ళు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధిస్తున్నారు. వాళ్ళు కూడా వేరే అయినప్పటికీ వాళ్ళు కూడా మన తెలుగు సోదరులే. కాబట్టి ఇక తెలుగు అనే ఈ సంస్కృతిని కాపాడుకోవడానికి ఇక ఆంధ్ర రాష్ట్ర అవతరణము, తర్వాత తెలుగు రాష్ట్రం కోసం కోరిన వాటిని స్మరించుకోవడం కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ సందర్భంగా మనందరము వారందరికీ రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.